నువ్వే నన్ను గైడ్ చేయాలి ప్రభువా అని కీర్తనకారులు అనుభవిస్తూ రాస్తాడు. ఆ అనుభవాల్లో ఒక అనుభవే ఈ 128వ కీర్తన. మొదటి పాయింట్ చెప్తున్నాడు, ఆర్థికంగా ఎవరైనా ఇక్కడ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను చాలా ప్రాంతాలు చెప్తున్నాను, మీకు చెప్తున్నాను, ఎవరైనా ఆర్థికంగా ఎదగాలంటే సూత్రం ఒకటే, దేవుడు దేవుడు అనండి, యెహోవా యెహోవా అనండి, దేవుడి ఎడల భయభక్తులు అనండి. సోమవారం నుండి శనివారం వరకు ఎంత కష్టపడతావు కష్టపడు, కానీ ఆదివారం వచ్చేసరికి కుటుంబ సమేతంగా చర్చికి రా. కాస్త దేవుడి కోసం ఏం చెప్తున్నారో దైవజనులు నేర్చుకో, ఆయన కట్టడలు ఏంటో తెలుసుకో, ఆయన ఆజ్ఞలు ఏంటో తెలుసుకో, ఆయన త్రోవల యందు నడవడం నేర్చుకో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకో. సోమవారం కూలిగిపో, నీకు కావలసినవన్నీ సమస్తము సమకూర్చి సిద్ధపరుస్తాను. ఇదే సక్సెస్. చాలామంది అంటారు హార్డ్ వర్క్ అంటే చెయ్యి హార్డ్ వర్క్ వేసేస్తారు బ్యాగ్. హార్డ్ వర్క్ ఉంటే సరిపోతారు అయ్యా, హార్డ్ వర్కే కాదు, యెహోవా చెప్పండి, ఆయన హస్తం ఉండాలి, ఆయన హస్తం ఉంటే